కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. ఈ యొక్క కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు మాసిదోనియా అనే ప్రాంతం నుండి రాసినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో గమనించవచ్చు. తాను మాసిదోనియాలో ఉన్నప్పుడు ఈ పత్రికను రాశాడు. 2 పత్రికలు కొరింథీ సంఘానికి రాశాడు. కొరింథు అనేటువంటిది ఒక ప్రాంతం పేరు. ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రభుని అంగీకరించిన వారికి పౌలు ఈ ఉత్తరాన్ని రాశాడు. సో మొదటి ఉత్తరం రాసిన 1 సంవత్సర కాలానికి పౌలు ఈ ఉత్తరాన్ని రాశాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇవి 2 ఉత్తరాలుగా కనబడతాయి, కానీ బైబిల్లో ఉండేటువంటి ఆయా వాక్య భాగాలు మనం చూసినప్పుడు 4 లెటర్స్గా పౌలు రాశాడు అని చాలామంది భావిస్తారు. ఎందుకంటే పౌలు మీలో పాపం ఉందని మీకు వ్రాయుచున్నాను అని ఒక చోట అంటాడు. అంటే ఆ లెటర్ సెపరేట్ లెటర్. సో దేవుని బిడ్డలారా, పౌలు 2 పత్రికలు రాశాడు, కానీ ఆ 2 పత్రికలు 4 పోస్ట్లో పంపించాడు, 4 సమయాల్లో పంపించాడు. ఈ 4టిని కలిపి బైబిల్ గ్రంథకర్తలు ఏం చేశారంటే, బైబిల్ను క్రోడీకరించేటువంటి వారు చేసినటువంటి పని ఏంటంటే 2 పత్రికలుగా వాటిని రాశారు. దేవుని బిడ్డలారా, పౌలు రాసిన మొదటి ఉత్తరానికి 2వ ఉత్తరానికి 1 సంవత్సర కాలం ఉంటుంది అని భావిస్తారు. ఎస్పెషల్లీ కొరింథీ పత్రిక 2వ పత్రికను మీరు గమనిస్తే 2 విషయాలు మనకు కనపడతాయి. ఒకటి, క్రైస్తవ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఆయా పోరాటాలు, ఆయా సవాళ్ళు, ఆయా పరిస్థితులు. రెండవదిగా దేవుడు ఎలాంటి వాడో. మన జీవితాల్లో మనం కొన్ని పోరాటాలు కూడా వెళుతూ ఉంటాం. ఆ పోరాటాలలో ఒక వ్యక్తిని కరెక్ట్గా నడిపించేటువంటి పత్రిక కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. పాత నిబంధనలో మనం చూస్తే కీర్తనల గ్రంథం చాలా ఆదరణకరంగా, యెషయా గ్రంథం ఆదరణకరంగా ఉంటాయి. వెన్ యూ గో త్రూ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితాల్లో వివిధ పోరాటాలు, వివిధ కష్టాలు, వివిధ బాధలు గుండా వెళుతున్నప్పుడు కొరింథీ పత్రిక కానీ, కీర్తనలు, యెషయా గ్రంథం కానీ మనతో సూటిగా మాట్లాడుతూ ఉంటాయి. ఎందుకంటే పౌలు ఆ సందర్భానికి అనుకూలంగా ఈ పత్రికలు రాశాడు. కొరింథీలో ఉండేటువంటి ప్రజలు ఆయా శ్రమల గుండా వాళ్ళు వెళుతూ ఉండగా వారిని బలపరుస్తూ దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని వివరించినట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడంటే ఈ చివరి అధ్యాయానికి వచ్చాడు. వచ్చిన తర్వాత 3వ వచనం అంటున్నాడు, ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుడు బలహీనుడు కాడు, దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఎక్కడ దేవుడు శక్తిమంతుడై ఉన్నాడంట? మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీలో ఉన్నటువంటి యేసు ప్రభు, నాలో ఉన్నటువంటి యేసు ప్రభు ఎవరు తెలుసా? బైబిల్ ప్రకారం శక్తిమంతుడైనటువంటి దేవుడు. ఏదో యేసు ప్రభు యొక్క పటాలు ఏ రకంగా ఉంటాయంటే, ఆయన చాలా దీనుడుగా ఒక గొర్రె పిల్లను అలా తన ఒడిలో ఉంచుకొని, ఒక ఏదో పాత కొంకిరి కర్ర పట్టుకొని ఉన్నట్టుగా చాలా చాలా హంబుల్గా కనపడతాడు. అఫ్ కోర్స్ దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అది నాణానికి ఒకవైపు ఉండేటువంటిది. నాణ్యం రెండో వైపున ఎవరు తెలుసా? మీ యందున్నటువంటి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. మన యందున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? నువ్వు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి చూసావా? నువ్వు వెళుతున్నటువంటి మార్గం ఉంది చూసావా? నువ్వు వెళుతున్నటువంటి కష్టమైన పరిస్థితులు ఉన్నాయి చూసావా? వాటి మధ్య హూ ఈస్ హి? ఎవరు దేవుడు అంటే చూచుచూ ఉన్నటువంటి దేవుడే కాదు, ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. శక్తిమంతుడై ఉన్నాడు అంటే నీ జీవితంలో నీ కష్టాలు చూసినప్పుడు నువ్వు దిగులు పడవచ్చు, లేకపోతే నీ జీవితంలో వెళుతున్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు భయమేస్తూ ఉండవచ్చు, లేదా ఇతరులు చూసి కొంచెం ఇంకా భయపెడుతూ ఉండవచ్చు. కానీ వెన్ యూ లుక్ ఎట్ యువర్ గాడ్, నీ దేవుని వైపు నువ్వు చూడగలిగితే ఎవరు నీ దేవుడు తెలుసా? బైబిల్ ప్రకారం మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. ఓ కొరింథీ సంఘమా, మీరు ఆయా పోరాటాల గుండా, ఆయా కష్టాల గుండా మీరు వెళుతూ ఉంటున్నారు. రిమెంబర్ వన్ థింగ్, మీ యందున్నటువంటి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఇది నాన్న దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఏ సందేశాన్ని నేర్చుకోబోతున్నామంటే, దేవుని గొప్ప శక్తిని గుర్తించామా, అనుభవించామా? ఈ 2. అసలు దేవుని శక్తి ఏంటిది? మొట్టమొదటిగా గుర్తించాలి మనం. రెండోదిగా దాన్ని మనం అనుభవించాలి. మన ఇంట్లో ఒక పెద్ద కుక్కను పెంచుకుంటున్నాం. రోజు దానికి మటన్, దానికి అవసరమైనటువంటి ఫుడ్ అంతా పెట్టి దాన్ని పెడుతున్నాం అనుకుందాం. లాస్ట్కు ఆ కుక్క ఆ యొక్క దొంగ వచ్చినప్పుడు అది కామ్గా పండుకొని చూస్తూ ఉన్నది అనుకో, ఏందో కొట్లాడు చూద్దాంలేని
దానికి ఆ కుక్కను పెంచుకోవాల్సిన పనిలా. ఆ కుక్కను కష్టపడి దానికి కేజీల మటన్ పెట్టి, దానికి కేజీల ఆహారం పెట్టి, దానికి రోజు స్నానం చేసి, కొంతమందికి అదే పని ఉంటుంది కదా, అదే పని ఉంటుంది, దానితో చాలా బిజీగా ఉంటారు. దేవుని దగ్గర కూడా రాకుండా అంత బిజీగా మారిపోతూ ఉంటారు. కుక్కకి ఇచ్చిన ప్రాధాన్యత కొంతమంది దేవునికి ఇవ్వరు. ఎందుకంటే కుక్క ఫీల్ అవుతుంది అనుకుంటారు. మరి దేవుడు ఫీల్ అవుతాడని అనుకుంటారో లేదో మరి తెలియదు, కానీ కుక్కకి ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వరు. కానీ ఆ కుక్క కామ్గా ఉందనుకున్నాం అనిపిస్తుంది. అసలు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కీపింగ్ దిస్ డాగ్? దీన్ని ఇంత పోషించి, ఇంత బలంగా తయారు చేసి, ఇంతగా దీన్ని మనం చూసుకుంటే ఇది ఏంటి, ఏం పట్టించుకోలేదే అనిపిస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీలో ఉన్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. నీలో ఉన్నటువంటి దేవుడు ఏదో నిన్ను పాపం నుంచి రక్షించేటువంటి దేవుడు మాత్రమే కాదు. హీ ఈజ్ అ గాడ్ హూ ఈస్ హ్యావింగ్ సచ్ ఎ మైటీ పవర్. ఆయనలో ఉన్నటువంటి శక్తి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలోంచి చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, అసలు దేవుని శక్తి ఏంటిది? మొట్టమొదటిగా అసలు దేవుని శక్తిని మనం గుర్తించాలి. గుర్తించినటువంటి వ్యక్తి అనుభవిస్తాడండి. అసలు దేవుని శక్తి అంటే ఏదో తెలియకుండా, దేవుని శక్తి ఏంటో నీకు అర్థం కాకుండా దేవుని శక్తిని నువ్వు అనుభవించలేవు. కాబట్టి దేవుని శక్తి ఏంటిది? రెండు భాగాలు మీ ఎదురుకి తీసుకొని వస్తాను. ఆ తర్వాత దేవుని శక్తి ఏం చేస్తుందో మనం చూద్దాం. రండి, కీర్తనల గ్రంథం 65వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 65వ కీర్తన 6వ వచనం. కీర్తనలు 65వ కీర్తన 6వ వచనం. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. అసలు దేవుని యొక్క శక్తి ఏంటి తెలుసా? కీర్తనకారుడు అంటున్నాడు, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పవర్, వాట్ ఈస్ ద క్యాలిబర్ దట్ యువర్ గాడ్ ఈస్ హ్యావింగ్, నీ దేవుల్లో ఉండేటువంటి శక్తి కానీ ఆ సామర్థ్యం కానీ నీకు తెలియాలంటే ఒక్కసారి పర్వతాలను చూడు అంటున్నాడు. నాకు అనిపించింది, పర్వతాలను చూడడం ఏంటి? దేవుని శక్తిని చూపించాలి అంటే పిల్లల్ని అడిగామనుకో, నీ శక్తి ఏదిరా అంటే వాడు వెంటనే చేయికి ఉండేటువంటి ఆ షర్టును మడిచి ఇట్లా పెట్టి చూపిస్తాడు, ఇది నా శక్తి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా శక్తిని చూడాలంటే నా చేయిని చూడాల్సిన పనిలే, లుక్ ఎట్ ద మౌంటైన్స్ అంటున్నాడు. నీ దేవుని శక్తికి పర్వతాలకు ఏమి సంబంధం అండి? ఏమి సంబంధం? ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడే తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. పర్వతాలను స్థిరంగా ఉంచింది ఏదో కాంక్రీట్ సిమెంట్ కాదు, లేకపోతే మనిషి యొక్క టెక్నాలజీ కాదు, మనిషికి ఉండేటువంటి నైపుణ్యత కాదు, మనిషికి ఉండేటువంటి జ్ఞానం కాదు. దేవుని యొక్క శక్తి పర్వతాలను స్థిరంగా ఉంచిందంట. పర్వతాలు ఏదైనా చూడండి, భూకంపం వచ్చినా ఏదొచ్చినా పర్వతాలు కదల్చబడవు. అందుకే బైబిల్లో వ్రాయబడింది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు, పర్వతంలాగా ఉంటారు. పర్వతానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఇట్ కెనాట్ బి మూవ్డ్ బై ఎనీ మీన్స్. దేని ద్వారా కూడా పర్వతం కదల్చబడదు. పర్వతం కదలకుండా ఏ రకంగా ఉంది? బైబిల్లో వ్రాయబడింది, ఆ పర్వతమును ఎవరో తయారు చేయలేదు, ఆ పర్వతమును ఎవరో కట్టలేదు, దేవుడే పర్వతాలను స్థిరపరిచాడు. ఆ దేవుని యొక్క శక్తి ఎలాంటిదంటే పర్వతాలను స్థిరపరిచినటువంటిది. అంటే ఏది కూడా పర్వతాన్ని డిస్టర్బ్ చేయలేకపోతుంది, పర్వతాన్ని తాకలేకపోతుంది, పర్వతాన్ని ఏది కూడా టచ్ చేయలేకపోతుంది. ఎందుకంటే దాన్ని వెనక దేవుని యొక్క శక్తి కనబడుతుంది, దేవుని యొక్క శక్తి కనబడుతుంది. ఏంటి ప్రభువా నీ శక్తి ఎలాంటిది? ఏదైనా కదల్చబడుతుంది, కానీ ఎలాంటి కాంక్రీట్ బిల్డింగ్ అయినా కదల్చబడుతుంది భూకంపానికి, కానీ పర్వతం మాత్రం అసలు పట్టించుకోదండి, కామ్గా ఉంటుంది. ఎందుకు తెలుసా? దాని వెనక ఉంటుంది దేవుని యొక్క శక్తి. పర్వతములను దేవుడు ఎట్లా స్థిరపరిచాడు అంటే, పర్వతాలను ఎట్లా స్థిరపరిచాడంటే 1, 2 కాదు, నేను గూగుల్ సెర్చ్ చేశాను, ఎన్ని పర్వతాలు ఉన్నాయి అసలు భూలోకంలో. 11 లక్షలకు పైబడిన పర్వత శ్రేణులు ఉన్నాయండి. 11 లక్షలు అంటే దేవుడు తన బలాన్ని 11 లక్షల పర్వతాల దగ్గర మనకు చూపిస్తాడండి. దేవుని బిడ్డలారా, అసలు పర్వతాలు ఏం చేస్తాయి? మొదటి ప్రశ్న, పర్వతాల వెనక దేవుని శక్తి ఏ రకంగా కనబడుతుంది? అసలు ఎందుకు పర్వతాలు వచ్చేసాయి? సైన్స్ ఏమని చెప్తుందంటే, భూమి లోపల ఉండేటువంటి పొరలు ఒకదానితో ఒకటి ఢీకొని పర్వతాలు వచ్చాయని చెప్తుంది. అది ఏదో మనకు తెలియదు వాళ్ళు ఏ రకంగా చెప్పారు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు పర్వతాలు ఉన్నాయి. కానీ బైబిల్ చెప్తుంది పర్వతాలను స్థిరపరిచే దేవుడు ఉన్నాడు, అక్కడ ఆయన శక్తి కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఉత్తరాన భారతదేశానికి హిమాలయ పర్వతాలు లేకపోతే భారతీయులు చాలా మంది చచ్చిపోయేవారు. ఎందుకు తెలుసా?
ఉత్తరాన్ని నుంచి చల్లటి గాలులు వస్తాయి. ఆ చల్లటి గాలులు ఈ పర్వతాలు, ఎవరెస్ట్ పర్వతాలు, లేకపోతే ఆ వింధ్యా పర్వతాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే అడ్డుకోవడం ప్రారంభిస్తాయి. అందుకే మనిషి బ్రతికున్నాడు. పర్వతాలు ఎలాంటివి అంటే మనిషి కట్టేటువంటి ఏ శక్తి కూడా గాలి దగ్గర నిలబడలేదండి. చల్లటి గాలి దగ్గర లేకపోతే వేడి గాలి దగ్గర నిలబడలేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే తానే పర్వతాలను నిర్మించాడు. ఎలాంటి పర్వతాలు అంటే సృష్టి ప్రారంభమైనది మొదలుకొని ఆ పర్వతాలు భారతదేశానికి సహాయకరంగా ఉన్నాయి. మనిషి నిర్మించుకోలేదు, అది మనిషి ద్వారా జరగలేదు, దేవుడు ఏర్పరిచాడు. దేవుడు అంటున్నాడు, నీవు నా శక్తిని తెలుసుకోవాలంటే పర్వతాలను చూడు. దేవుని బిడ్డలారా, భారతదేశంలో మనం ఒక మాట వింటూ ఉంటాం, జీవనదులు ఎక్కడ పుడతాయండి? పర్వతాల్లోనే. తాగునీరు ఎక్కడ ఉంటుంది? పర్వతాల్లో నుంచే రావాలి. లేదా మనిషికి అవసరమైన మినరల్స్ ఎక్కడ ఉన్నాయి? పర్వతాల్లోనే ఉన్నాయి. మనిషి చక్కగా ఎంజాయ్ చేయగలిగింది ఎక్కడ? టూరిస్ట్ ప్లేస్కి ఎక్కడికి పోతాడండి? లోయలకి పోతాడా? పర్వత ప్రాంతాల్లోకి వెళ్తాడు. ఎందుకు? పర్వతాల్లో ఉంటుంది అనేకమైన ఆశీర్వాదాలు. భారతదేశానికే కాదు, భూమి పైన ఉండేటువంటి మనిషికి అవసరమైనటువంటి నీటిని 60 నుంచి 80% పర్వతాలే ఇస్తాయండి. పర్వతాలే ఇస్తాయి. ఏదో పర్వతాలు ఒక రాయి దిబ్బగానో లేకపోతే మట్టి దిబ్బగానో లేకపోతే ఎత్తైందిగానో అనుకోవద్దు. దాని వెనక దేవుని శక్తి ఒకటి ఉంది. దేవుడు ఏం చేశాడంటే ఒక మెకానిజం పెట్టాడు. ఈ పర్వతాలు ఆ మేఘాలను ఆకర్షిస్తాయి, వర్షాన్ని కురిపిస్తాయి, జీవనదులను తీసుకొని వస్తాయి. మనిషి బ్రతుకుతుంటున్నాడు. భూలోకంలో నీ ఇంటిలో ఈరోజు ట్యాప్ తిప్పావంటే ఎక్కడో పర్వతం మీద నుంచి వచ్చినటువంటి నీరే, పర్వతం మీద కారినటువంటి నీరే. దేవుని బిడ్డలారా, నీ చేతుల్లోనికి ఒక బాటిల్లో వాటర్ వచ్చేసిందా? లేదా మినరల్ వాటర్ కొనుక్కున్నావా? దాని వెనక ఎవరున్నారు తెలుసా? పర్వతాల దగ్గర తన శక్తిని చూపిన దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు లుక్ ఎట్ మై పవర్, లుక్ ఎట్ ద మౌంటైన్స్ ఆర్ మౌంటైన్ రేంజెస్. ఆ పర్వతాలను కానీ పర్వత శ్రేణులను కానీ మీరు చూడండి. దే విల్ స్పీక్ అబౌట్ మై పవర్. నా శక్తిని అవి మీకు తెలియజేస్తాయి. దేవుని బిడ్డలారా, మనిషికి అవసరమైనటువంటి మినరల్స్ ఎక్కడ ఉన్నాయి? లేదా మనిషికి అవసరమైనటువంటి ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుందండి? పర్వతాల నుంచి వచ్చేటువంటి వాటర్ ద్వారానే కాదా? దేవుడు అంటున్నాడు, ఒక పర్వతాన్ని స్థాపించాడు, అంతే వదిలేశాడు. ఇప్పుడు ఆ పర్వతం దగ్గర నుంచి మనిషికి అవసరమైన దీవెనలన్నీ వస్తున్నాయి. ఒక వ్యక్తి ఇట్లా అంటే ఏం జరగదండి, ఏముండదు. ఎక్కువసేపు పెట్టుకున్నాడంటే వానికి నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గరికి పోవాలి. కానీ అది మనిషికి ఉండేటువంటి తక్కువైనటువంటి శక్తి. కానీ దేవుని యొక్క ఎక్కువ శక్తి ఏంటి తెలుసా? ఒక్కసారి పర్వతాన్ని స్థాపించాడు, స్థిరపరిచాడు, అక్కడ తన శక్తిని చూపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనిషికి అవసరమైనటువంటి లేదా నీకు నాకు అవసరమైనటువంటి ఒక కరెంటు కానీ ఒక వాటర్ కానీ లేకపోతే మన ఆరోగ్యాన్ని కానీ కాపాడేటువంటిదిగా మారిపోయాయి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన కడప చుట్టూ ఉండేటువంటి పర్వతాలను చూడండి, లేదా వేరే ప్రాంతాల్లో ఉండేటువంటి పర్వతాలను చూడండి. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈ కడప చుట్టూ ఉండే పర్వతాలలో ఉండేటువంటి శ్రేష్టత ఏంటి తెలుసా? ఆ బండలు వేడిని పుట్టిస్తాయి. అందుకే మన చుట్టూ వేడి వాతావరణం ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ సన్ బట్ ఈవెన్ బికాస్ ఆఫ్ ద మౌంటైన్స్. వేరే ప్రాంతాలకు వెళ్ళామనుకో, అక్కడ చల్లగా ఆ బండలు ఉంటాయండి. అంటే దేవుడు డిజైనింగ్ ఏ రకంగా ఉంది తెలుసా? ఏదో ఒక పెద్ద కుప్పగా కాదు, అందులో చాలా తన శక్తిని కనపరుస్తాడు దేవుడు. అందులోంచి నీళ్లు రావడం ఏంటి, అందులోంచి చలి రాకుండా అడ్డుకోవడం ఏంటి, లేకపోతే వేడి రాకుండా అడ్డుకోవడం ఏంటి, ఎన్ని రకాలుగా. ఇంకొక మాట చెప్పనా? ఆయా దేశాలకు బార్డర్స్ ఏంటి తెలుసా? ఆ దేశాలకు సరిహద్దులేంటి, రాష్ట్రాలకు సరిహద్దులేంటి? పర్వతాలే ఉంటాయి. దేవుడు ఒక పర్వతాన్ని చేశాడు అంతే. ఆ పర్వతం వెనక దేవుని శక్తిని మనం చూడగలుగుతుంటున్నాం. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఓ కొరింథీ సంఘమా, మీ జీవితంలో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ యందు ఉన్నటువంటి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. అదే శక్తి కలిగిన దేవుడు మీలో ఉన్నాడు. పర్వతాలను కలగజేసి పర్వతాల ద్వారా మానవునికి ఆశీర్వాదాన్ని దీవెనను కలగజేస్తున్నటువంటి దేవుడు, సంతోషాన్ని ఇస్తున్నటువంటి దేవుడు, మేలు ఇస్తున్నటువంటి దేవుడు మీ యందు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని శక్తి గొప్పదండి. దేవుని శక్తిని వీ కెన్ సీ ఇట్ ఇన్ ద నేచర్. ప్రకృతిలో మనం చూస్తాం. పర్వతాలను కలగజేసిన శక్తిమంతుడు నీ జీవితంలో ఉంటే కామ్గా ఉంటాడా? నీ కుటుంబంలో ఉంటే కామ్గా ఉంటాడా? ఆయన తన శక్తిని చూపిస్తాడండి. అంటే ఏది నీ జీవితాల్లో ఉండకూడదో దాన్ని తొలగిస్తాడు, ఏది నీ జీవితాల్లో లేదో దాన్ని తీసుకొని రాగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన, సర్వశక్తి కలిగిన దేవుడు. అందుకే మనం అంటాం కదా, హీఈస్ ఆల్ పవర్ఫుల్. అన్ని శక్తులు ఆయనకున్నాయి.
దేవుని బిడ్డలారా, దేవుని శక్తి ఎలాంటిదో ఒక 3 విషయాలు మీ ఎదుట ఉంచి నేను ముగిస్తాను. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. 7వ అధ్యాయం 25వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 7 వర్సెస్ 25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనమును చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుడు ఎలాంటి దేవుడు అంట? సంపూర్ణముగా రక్షించుటకు. హెబ్రీ 7:25, హీబ్రూస్ చాప్టర్ 7 వర్స్ 25. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అదేంటది? 2 రకాలైన రక్షణలు ఉన్నాయా? సంపూర్ణమైన రక్షణ ఒకటి, సంపూర్ణము కాని రక్షణ ఒకటే. అవునండి. రక్షణ అనేటువంటిది గుర్తుంచుకోండి, అది ఒక దినముతో ప్రారంభమవుతుంది, మన జీవితాంతము కొనసాగుతుంది. నేను భూలోక యాత్ర ముగించినంత వరకు, లేదా ప్రభు రాకడలో ఎత్తబడేంత వరకు రక్షణ అనేటువంటిది కొనసాగుతుంది. అంతము వరకు తన రక్షణను కాపాడుకున్నవాడే ధన్యుడు. అది సంపూర్ణమైన రక్షణ. రక్షణ ప్రారంభమవుతుంది. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? రక్షింపబడుచున్న మనకు అంటాడు. ఎందుకు ఆ మాట అంటాడు తెలుసా? రక్షణ అనేటువంటిది ఒక రోజు అయిపోదు. ఒకరోజు నీటిలోనికి వెళ్ళి బాప్తిసం తీసుకున్నావా, అయిపోయిందా? కాలేదు, ప్రారంభమైందంతే. ప్రారంభమైంది. నీ జీవితాల్లో సంపూర్ణ రక్షణ కలగజేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడంట. అంటే ఒక దినాన నీలో పుట్టిన తీర్మానాన్ని స్థిరపరిచి దేవుని రాకడలో ఎత్తబడేంత వరకు, దేవుని రాజ్యం చేరునంత వరకు ఆ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను సంపూర్ణముగా రక్షిస్తాడంట. ఎంత గొప్ప మాట అండి! అంటే దేవుని యొక్క శక్తి ఏంటి తెలుసా? నిన్ను సంపూర్ణముగా రక్షించేటువంటి శక్తి. నీవు జీవితంలో అవసరమైనటువంటి రక్షణ ఏంటి తెలుసా? సంపూర్ణమైన రక్షణ. అది ఎప్పుడు జరుగుతుంది? ఒక రోజుతో అయిపోదు. గుర్తుంచుకోండి, నీవు రక్షించబడినటువంటి వ్యక్తిగా ఉన్నావా, అది ప్రారంభం లేదా కొనసాగుతుంది. దేవుని బిడ్డలారా, నీవు రక్షించబడినటువంటి వ్యక్తివైతే ఈరోజు దేవుడు మొట్టమొదటిగా ఆ విషయాన్ని టచ్ చేయాలని కోరుతున్నాడు. నీ దేవుని దగ్గర ఒకరోజు పాపాలు ఒప్పుకొని, దేవా నేను నా జీవితంలో పాపాలు చేశాను ప్రభా, తప్పులు చేశాను ప్రభా, నన్ను క్షమించు, ఇక మీద నేను పాపం చేయను ప్రభా, నీ బిడ్డగా చేస్తానని తీర్మానం చేసుకొని ప్రభువుకు నీ జీవితాన్ని ఇచ్చి మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నటువంటి అనుభవం నీకు ఉంటే అదే రక్షణ అనుభవం. ఇవేమీ లేకుండా నేను రక్షించబడినాను అని అనుకుంటే నీవు భ్రమలో ఉన్నావే తప్ప వాస్తవంలో లేవు. రక్షణ అంటే ఏంటి తెలుసా? ఒక వ్యక్తి మారు మనసు కలగాలి, నీ మనస్సు మారాలి, నీ జీవితంలో మారినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి, మారినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆ మార్పును ఒకరోజు దేవుని దగ్గర నిర్ణయించుకొని స్థిరపరుచుకొని నీ జీవితంలో నీ పాపాలు ఒప్పుకొని ప్రభు వాక్యంలో చెప్పినట్టుగా బాప్తిసం అనుభవం గుండా వెళ్ళాలి. ఈరోజు ఇక్కడ ఎంతమంది బాప్తిసం అనుభవం గుండా వెళ్ళలేదో నా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ అనుకోవద్దు నేను రక్షించబడ్డాను, నా పాపాలు ఒప్పుకున్నాను, నేను దేవుని బిడ్డగా ఉన్నాను అనే భ్రమలో ఉండకు. నీ పాపాన్ని ఒప్పుకొని స్థిరంగా దేవుని దగ్గర, దేవా ఈరోజు నా పాపాన్ని విడిచిపెడతాను ప్రభా, ఇక మీద నేను జీవిస్తాను ప్రభా. పోయిన బుధవారం నుంచి లెంట్ ప్రారంభమైంది. లెంట్ దినాలు ప్రారంభమైనాయి, దుఃఖ దినాలు ప్రారంభమైనాయి. అసలు ఏంటి దుఃఖ దినాలు? నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి, నిన్ను నువ్వు మార్చుకోవడానికి. కానీ ఆ మార్పు 41వ రోజు ముగించబడుతుందా? 42వ రోజు అయిపోతుందా? 42వ రోజు లేదా? ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ దట్. దానికి నేను వ్యతిరేకం కాను. అంతటితోనే 40 రోజులతో నీ ఆత్మీయ జీవితాన్ని ముడిపెట్టుకోవద్దు. అది కాదు. నీ జీవితంలో దేవుడు కోరుకునేటువంటిది ఏంటంటే నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి, ఇక మీద నేను జీవించను ప్రభా. దేవుని బిడ్డలారా, త్వరలోనే మన పరిచర్యలో బాప్తిసంలు ఉండబోతున్నాయి. ఎవరైనా ఇంకా బాప్తిసం తీసుకోనకుండా ఉంటే, లేదు నేను ఏదో అనుకున్నాను, నా జీవితంలో స్థిరంగా నేను లేను, నా జీవితంలో నేను దేవునికి దగ్గరికి వస్తున్నాను, నా పాపాలు ఒప్పుకోలేదు, నేను దేవుని బిడ్డగా జీవించలేదు, ఒక తీర్మానం చేసుకోండి, ప్రభా ఇక మీద నేను నీ బిడ్డగా జీవిస్తాను అని నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించి ఆ తర్వాత బాప్తిసం అనుభవం గుండా వెళ్ళాలి. బాప్తిసం గుండా అనుభవం గుండా వెళ్ళినటువంటి వ్యక్తి రక్షించబడిన వ్యక్తి. ఈ రక్షించబడినటువంటి వ్యక్తి రక్షణ సంపూర్ణం కావాలి. అంటే నీ జీవితంలో ప్రతిరోజు సాతాను ఏం చేస్తాడో తెలుసా? దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ అదే పాపాన్ని తీసుకొని వస్తాడు, అదే అలవాటును తీసుకొని వస్తాడు, అదే శోధన తీసుకొని వస్తాడు, లేదా క్రొత్త శోధన తీసుకొని వస్తాడు. నీ జీవితాల్లో నిన్ను రక్షించడానికి ఒక వ్యక్తి అవసరం. బైబిల్లో రాడు, సంపూర్ణముగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఏం చేస్తాడు సంపూర్ణంగా రక్షించడానికి?
అంటే రక్షణలో ఏముంది తెలుసా? దేర్ ఇస్ అ డీపర్ సాల్వేషన్ ఇస్ దేర్. అంటే లోతైనటువంటి రక్షణ అనుభవం. అంటే రక్షణ ఒకానొక దినమందు ప్రారంభమైంది, ఆ తర్వాత అది కొనసాగాలి. సంపూర్ణత ఎప్పుడు ఉంటుందంటే దేవుని రాకడలో ఎత్తబడాలి. రక్షించబడి ఎత్తబడని వారు కూడా ఉంటారండి. గుర్తుంచుకోండి మాట, మరొకసారి చెప్తాను. నువ్వు బాప్తిజం తీసుకొని నీ జీవితంలో దేవునికి నీ జీవితాన్ని అప్పగించిన తర్వాత మళ్ళీ దేవుని వదిలేసి లోకానుసారంగా జీవిస్తూ అలవాట్లు, సాంప్రదాయాలు, పద్ధతులు వీటి ప్రకారం జీవించే వ్యక్తివైతే నీ రక్షణను కోల్పోయావు. ఖచ్చితం. దేవునికి దూరం అయిపోయావు. దేవుని లేకుండా జీవిస్తున్నావు. దేవుని రాకడలో ఎత్తబడే ఛాన్స్ ఏమాత్రం ఉండదు. రక్షణలో కొనసాగే వ్యక్తి మాత్రమే దేవుని రాకడలో ఎత్తబడతాడండి. అందుకే బైబిల్లో వ్రాయబడింది, భయముతోను వణుకుతోను సొంత రక్షణను కొనసాగించుడి. నీ రక్షణను కొనసాగించాలి. ఒకరోజు బాప్తిజం తీసుకొని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసి ఆ రోజు సిగరెట్ మానేశాను, ఆ రోజు అబద్ధాలు మానేశాను, ఆ రోజు ఇది మానేశాను, అది మానేశాను, ఇప్పుడు ఏ రకంగా ఉన్నావు? ఇప్పుడు వేరే కొత్త పాపాలు ఏమైనా వచ్చాయా? నీ జీవితంలో నీవు సంపూర్ణముగా రక్షించబడిన వ్యక్తిగా మారాలి. మార్పు కోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే బైబిల్లో వ్రాయబడింది, గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నీ జీవితంలో ప్రతిరోజు ఈ శక్తిమంతుని యొక్క సహాయం కావాలి. దేనికి? నీ సంపూర్ణత. రక్షణ అనేటువంటిది సంపూర్ణతలోనికి వెళ్ళడానికి. ఏదో ఒకానొక దినమందు బాప్తిసం పొందావు, మళ్ళీ ఈరోజు నీ జీవితం ఏ రకంగా ఉంది? దేవుడు నిన్ను రక్షించి ఉన్నాడా? దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడా? దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉన్నావా? జీవించకపోతే నీ రక్షణలో నువ్వు సంపూర్ణతలో లేవు, ఆగిపోయావు. వెనకే ఎప్పుడో అప్పుడప్పుడు వింటుంటాం కదా, పిచ్చేముడు కొంతమంది దేవుని దగ్గర తీర్మానం చేసుకుని ప్రభా ఇక నీ కొరకు జీవిస్తానని కొన్ని రోజులు, కొన్ని నెలల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అలా వెనక్కి వచ్చేసావా? అది సంపూర్ణమైన రక్షణ కాదు. రక్షణ ప్రారంభమైంది, మళ్ళీ వెనక్కి వచ్చేసావు. సంపూర్ణమైన రక్షణ నీకు కలగాలి అంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అదే వచనం చూడండి, 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనమును చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎందుకు శక్తిమంతుడై ఉన్నాడంటే దేన్ని బట్టి శక్తి ఉంది? బైబిల్లో వ్రాయబడింది, దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? విజ్ఞాపన చేస్తున్నాడంట. ఇది మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. ఒకానొక సందర్భంలో ఒక సహోదరి వాళ్ళ కుమార్తెను ప్రార్థనకని నా దగ్గరికి తీసుకొని వచ్చింది. అడిగాను, అమ్మ దేనికోసం ప్రార్థన చేయాలి? నా కుమార్తెకు రేపటి దినం నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేశాను. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. పరీక్ష దినాల్లో ఎందుకో ఆ వీధిలో వెళుతూ సడన్గా నాకు అనిపించింది ఈ ఇంట్లోకి వెళ్దాము అని వెళ్ళి కాలింగ్ బెల్ ప్రెస్ చేశాను. అప్పుడప్పుడు సడన్గా వస్తాను మీ ఇంటికి కూడా, ఏమనుకోవద్దు, ఓకేనా? ఆమె ఇంటికి కూడా సడన్గా వచ్చేసాను. ఎందుకు ఆ రోజు అనిపించింది వెళ్ళాలని. సరే వెళ్ళి ప్రేయర్ చేద్దాం వాళ్ళ ఇంట్లో, చాలా రోజులైంది కదా అనుకుని సడన్గా వెళ్ళి కాలింగ్ బెల్ ప్రెస్ చేశాను. రాలేదు, బయటికి ఎవరు రాలేదు. కొద్దిసేపు నిలబడ్డాను, మళ్ళీ ప్రెస్ చేశాను. ఆ కొద్దిసేపటి తర్వాత ఆ సహోదరి బయటకు వచ్చింది. నాన్న మీరు వచ్చారేంటి? ఒక్క ఫోన్ కూడా చేయలేదే? ఏం లేదమ్మా, ఎందుకో ఇలా వెళ్తున్నాను, రావాలనిపించింది. అవునన్నా రండి అన్న. ఏమ్మా చాలా లోపల బిజీగా ఉన్నారేమో కదా అని. లేదన్నా ఈరోజు పాపకి ఎగ్జామ్ కదన్నా అనింది. పాపకి ఎగ్జామ్ అయితే అని నేను ఆమె సైడ్ చూస్తుంటే, నా కుమార్తె ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పటి నుంచి నేను నా రూమ్లో మోకరిల్లి ప్రార్థన చేస్తాను. అమ్మాయి ఎగ్జామ్ అయిపోయే టైం వరకు 9కి స్టార్ట్ అవుతుందా, 9కి నేను కూడా మోకాల్లోని ప్రార్థన చేస్తాను. 12 వరకు ఆ పాపకి ఎగ్జామ్ ఉంటుందన్న, 12 వరకు ప్రార్థన చేస్తున్నాను. అందుకే ఎవరో బెల్లు కొట్టారులే అనుకున్నాను, కానీ మీరు అనుకోలేదు, ఏమనుకోవద్దండి అనేది. ఏం చేస్తుంది తల్లి? కుమార్తె ఎక్కడో అక్కడ పరీక్ష రాస్తుంది. ఈమె ఆ 9 నుంచి 12 వరకు ఈమె ఉద్యోగస్తురాలే, ప్రభుత్వ ఉద్యోగే, టీచర్ ఉద్యోగం చేసేటువంటి ఆమె లీవ్ పెట్టి ఆ పరీక్ష దినాల్లో ఈమె ఇంట్లో కూర్చొని మోకరిల్లి ప్రార్థన చేస్తుంది. ప్రభువా నా కుమార్తె అక్కడ పరీక్ష రాస్తుంది, సహాయం చేయి. ఆమె అక్కడ పరీక్ష రాయడానికి ఆ అమ్మాయి జ్ఞానమే కాదు, ఈ తల్లి ప్రార్థన కూడా సహాయపడుతుంది. ఇన్ ద సేమ్ మేనర్ భూలోకంలో నీవు కూడా ఆయా పరీక్షలను ఎదుర్కొంటూ ఉండగా, ఆయా పోరాటాలు కూడా వెళుతుండగా, పరలోకంలో ఉండే దేవుడు నిరంతరం నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు. అది బైబిల్లో వ్రాయబడింది. నీవు రక్షించబడ్డానికి ఎవరు ప్రార్థన చేయకపోవచ్చు. నీవు నీ ఉద్యోగంలో ఉంటావు, సడన్గా ప్రాబ్లం వస్తుంది, ఎవరికి చెప్పుకోలేవు, ఎవరితో మాట్లాడలేవు, ఒక సడన్ సిచ్యువేషన్ వస్తుంది. ఏ రకంగా నువ్వు రక్షించబడతావు తెలుసా?
బైబిల్లో వ్రాయబడింది. దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. నిరంతరము జీవిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు జీవించి? యేసుప్రభువా, నువ్వేమైనా కురుకులేరు లేసులు తింటూ కూర్చున్నావా? పొద్దుపోక సెల్ ఫోన్లో ఏదైనా చాటింగ్లు పెట్టుకున్నావా? ఏం చేస్తున్నావు ప్రభా? నిరంతరం ఏం చేస్తున్నావు? దేవుడు అంటాడు, భూలోకంలో ఇక్కడ ఉండేటువంటి ప్రజలు వారి రక్షణ విషయాల్లో కష్టపడుతూ ఉండగా, వాళ్ళ రక్షణ విషయంలో వాళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉండగా వారి నిమిత్తమై నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, 24 గంటలు 365 రోజులు ఎవరు నీ కొరకు ప్రార్థన చేయకపోయినా నిరంతరము నీ కొరకు ప్రార్థన చేసే యేసయ్య ఉన్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, ఆయన శక్తిమంతుడు. ఎలాంటి శక్తిమంతుడు తెలుసా? నీ రక్షణలను కొనసాగునట్లుగా, నీ రక్షణలను కొనసాగునట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, శక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు, మహిమా స్వరూపుడానికి వందనాలు, అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, ఎవరి జీవితంలో రక్షించబడనటువంటి వారుగా ఉన్నారో, ఇంకా లోకంలో పాపములో జీవిస్తున్నారు, అలాంటి వారు నా దేవుని శక్తి ద్వారా రక్షించబడుదురుగాక. నా దేవుని శక్తి అలాంటి వారిని రక్షించునుగాక. వారిలో ఉండేటువంటి ప్రతి పాప అలవాటు నా దేవుని శక్తిని బట్టి తొలగిపోవునుగాక. ఎవరైతే అడుగుతున్నారో ప్రభువా నీ యొక్క శక్తి నన్ను రక్షించాలి అని అడుగుతున్నారో, ఇప్పుడే సర్వోన్నతుడైన దేవుని శక్తి ప్రతి ఒక్కరిని రక్షించునుగాక. వారు పడిన గోతి నుండి లేపబడుదురుగాక. వారు ఉన్న పాప బంధకాలు తెగిపోవునుగాక. వారి జీవితాల్లో నూతనమైన బుద్ధి వచ్చునుగాక. పాప బుద్ధులు తొలగిపోవునుగాక. సాతాను సంబంధమైన బుద్ధులన్నీ తొలగిపోయి దేవుని యొక్క నూతనమైన బుద్ధి కలుగునుగాక. దేవా, నూతనమైన బుద్ధి, నూతనమైన హృదయం జీవితంలో కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. దేవా, నీకు వందనాలు. అధిక శక్తి కలిగిన దేవుడవు. నీ జ్ఞానం వైపు మేము చూస్తున్నాం. ఈ లోకంలో జీవించాలి అన్నా, ఆత్మీయంగానైనా, లోక సంబంధంగానైనా, చదువుల్లోనైనా, ఉద్యోగాలు, వ్యాపారాలు జీవించాలి అంటే నీ జ్ఞానం కావాలి ప్రభా. యేసయ్య అడుగుతున్నా, ఎవరికి జ్ఞానం కొద్దుగా ఉన్న అడగమన్నావు ప్రభా. విద్యార్థుల కొరకే కాదు నాయన, ఇక్కడ చేరిన మా ఒక్కొక్కరికి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దైవిక జ్ఞానము కలుగునుగాక. జీవితంలో ముందుకెళ్ళడానికి అవసరమైన జ్ఞానము కలుగునుగాక. చదువులో అవసరమైన జ్ఞానము కలుగునుగాక. ఉద్యోగ వ్యాపారాల్లో అవసరమైన జ్ఞానము కలుగునుగాక. యోసేపుకి ఇచ్చిన జ్ఞానం, సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం, మీరు ఏ రకంగా జ్ఞానమందును వయసునందును వృద్ధి చెందారో మేము కూడా వృద్ధి చెందుదుముగాక. యేసు నామమందు కార్యములు జరుగునుగాక. మీ శక్తిని మేము అనుభవించినట్లుగా సహాయం చేయమని, రాబోయేటువంటి దినాలంతట్లో మా ఒక్కొక్కరికి తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించమని యేసయ్య నామమందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407777
8822 మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.